అంటే నాకు ఎప్పుడు ఏమి ఇష్టం అంటే ఏదైనా కంటెంట్ మాట్లాడటం ఇష్టం, కొంచెం ఉన్నదానిలో కొంచెం ఏదైనా మాట్లాడటం కూడా బాగా మొన్నటినే వచ్చేసేది లైవ్ షోలో మాట్లాడటం, ఏదైనా చిన్న క్వశ్చన్స్ అడగటం అలాంటివి చేసేవాళ్ళం. ఒక చిన్న టాపిక్ తీసుకొని ఏదో మాట్లాడడం, డిస్కస్ చేయడం, సైకిల్ అలా చేసేవాళ్ళం. సో అలా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు పెద్ద ఇక్కడ అనిపించలేదు. అసలు యాక్టింగ్ సో ఈజీ. ఇప్పుడైనా నాకు యాంకరింగ్ అంటే కష్టం. ఎప్పటికీ నాకు యాక్టింగ్కి వెళ్తే అది ప్రత్యేకంగా ఏం ఉండదు, కానీ యాంకరింగ్ అనగానే ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 5 years గ్యాప్ ఇచ్చారు కదా, అసలు యాక్టింగ్ చేయలేదు. ఆ తర్వాత డే 1 అసలు ఆ గొడవ లేదు నాకు, జీరో. నేను అలా అనుకుంటే శుభశీఘ్రం ప్రోమో చేశాను. అవును, జస్ట్ ఉన్నావుగా, అసలు ఇంకే ఏం లేదు. అది మామూలుగా మళ్ళీ జయంత్ అన్నాడు మనం చేద్దాం నీ మీద ప్రోమో అన్నాడు. అప్పుడప్పుడు ఏదో బట్టలు తీసుకొని వచ్చాం, మేకప్ వేసుకున్నాం. 4 సంవత్సరాల తర్వాత మేకప్ వేసుకుంటున్నాను ఫీలింగ్ కూడా లేదు. మేకప్ వేసాడు, వచ్చాడు, ఉంటే అని సింగిల్ టేకే అయిపోయింది. అప్పుడు పర్లేదు మనం అదే యాక్ట్ చేస్తున్నాం, బాగానే యాక్ట్ చేస్తున్నాం అనిపించింది. అంతే ఇంత కాన్షియస్ అవడం కానీ అది గిఫ్ట్ అనుకోవాలి, ఇంకా గాడ్స్ గిఫ్ట్. అసలు జనరల్ గా ఇప్పుడు నాకు ఒక షెడ్యూల్ గ్యాప్ వచ్చి వెళ్తున్నాను అంటేనే డే 1 నాకు అంటే కొత్తగా ఉంటుంది నాకు. మరి నాకు అసలు మీకు 4 years 5 years ఇంకా సమస్య లేదు. అంటే సూపర్ డూపర్ యాక్టింగ్ అని కూడా చెప్పట్లేదు. ఒక సీరియల్ కావాల్సిన యాక్టింగ్ మనం అది ఏమీ కష్టపడకుండా చేయగలుగుతాం. సో కష్టం లేకుండా చేసేయగలరు. సో మీరు ఫస్ట్ ఇంట్లో చెప్పారా మీకు ఇట్లా ఆఫర్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను? అసలు ఏమి చెప్పాను ఇంట్లో. అదేంటి, మా నాన్నకి చాలా ఇష్టం నేను స్క్రీన్ మీద కనిపించడం. మా అమ్మ స్టేబుల్, లేదమ్మా నాకు ఇష్టం లేదంటే ఓకే అంటది, చేస్తానంటే ఓకే అంటది. మా నాన్నకి నేను స్క్రీన్ మీద నేను యాక్టింగ్ ఆపేస్తున్నానంటే ఆయన చాలా బాధపడిపోయారు. మా వైఫ్ కానీ అందరూ లేదు నువ్వు చేయటమే ఇష్టం, బట్ మా నాన్న ఒక్కడే ఎందుకు అనవసరంగా మానేస్తున్నావు, ఎవరికో అదృష్టం అందరికీ రాదు, వచ్చిన దాన్ని అదేంటి అని. మళ్ళీ మొన్న యాక్ట్ చేసినప్పుడు నేను మా నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించే సరే మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడని మళ్ళీ స్క్రీన్ కోసం అని కాదు, బట్ అది ఇట్స్ డెస్టినీ. నేను నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఉంది నాకు. మీకు మీ ఫాదర్ అంటే బాగా ఇష్టమా కంపారిటివ్లీ మదర్ కన్నా? అంటే అలానే లేదు, కాదు కదా మరి ఓన్లీ డాడీ కోసం చేస్తున్నారు. డాడీ కోసం అంటే మా అమ్మకి షీ ఈజ్ నాట్ పర్టికులర్ స్క్రీన్ మీద ఉండాలి చెయ్యాలని ఏం లేదు. మా నాన్నకు ఉంటుంది, మా నాన్నకు ఉంది. సో మీరు అప్పుడు ఫస్ట్ కనిపించారు కదా, అప్పుడు కూడా మా నాన్నకి ఇట్లా ఫీల్డ్ నేను ఏదైనా ట్రై అంటే ఏదైనా అయిపోయిన తర్వాత జరుగుతున్న తర్వాత ఇంట్లో తెలియటమే, నేనన్నా చెప్పడం వేరే వాళ్ళన్నా చెప్పడమే కానీ ముందు చెప్పి. అవును, మీరు ఇందాక చెప్పారు నాకు బయట అసలు చిన్నప్పటి నుంచి కూడా మీరు 8th class బయటకు వచ్చారు, ఇండివిజువాలిటీ వచ్చిందని. పెరంగపురంలో చదువుకున్నాయి. అసలు ఏది కూడా ఇంట్లో ఇన్ఫార్మ్ చేసేవారు కాదంట. ఇంట్లో అంటే ఇన్ఫార్మ్ అంటే మనం చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పెద్ద కొడుకు ఇద్దరం అబ్బాయిలం. హాస్టల్లో కూడా మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, వాటిని ఐరన్ కూడా ఉండదు, మన ట్రంక్ పెట్టి ఉండేది కదా, అయితే మన దీనికని పెట్టుకోవడం. మన బట్టలు మనమే ఉతుకొని జాగ్రత్తగా ఉన్న తక్కువ మనని జాగ్రత్తగా వాడుకుంటూ అలా ఇండిపెండెంట్ నేచర్ ఫస్ట్ నుంచి ఉంది. ఇండిపెండెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. నేను ఎక్కువ ఆలోచిస్తా. ఇప్పుడు నేను అప్పుడు చెప్పాను కదా ఇందాక B level కంప్యూటర్స్ చదువుకున్నా, MCA నా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కర్ణాటక ఢిల్లీ డొనేషన్ గట్టి చదివారు. నేను చదవాలి, ఇంట్లో బర్డెన్ అవుతాం, అది ఉండేది ఎప్పుడు మనకి చిన్నప్పుడు వల్ల బర్డెన్ అవ్వకూడదు అనేది ఫస్ట్ నుంచి ఉంది. మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంది మీకు. ఇంకా లేకపోతే మెచ్యూరిటీ లెవెల్ లేకపోతే నేను చదువుకు వెళ్ళిపోయాడిని. ఇటు రాలేకపోయారేమో అసలు, అంటే అటు వెళ్ళిపోయేవాడిని. అది ఎక్కువ ఉండటం వల్ల అసలు నేను ఆ ఇంట్లో ఫోర్స్ చేయటం కాదు కదా, నేను ఎంత త్వరగా నేను వాళ్ళ భారం అవ్వకుండా ఉంటే అంటే మనీ తీసుకోకూడదు. అంటే ఎఫర్ట్ చేయగలరు కానీ నాకు ఎక్కువ ఉండేది. మీకు ఇష్టం లేదు అది? ఎక్కువ ఉండేది. నేను వాళ్ళ చదువు నుంచి నేను పక్కకి వచ్చిన దగ్గర నుంచి రాకముందే 6 monthsలో పక్క వెళ్ళిపోతాను కానీ నేను మా ఇంట్లో మనీ తీసుకోవడం ఆపేసాను. 6 months. మరి ఆ 6 months ఎలా బ్యాలెన్స్ చేశారు? మా ఫ్రెండ్ శేషు అని ఉన్నాడు, తను అప్పటికి రూమ్మేట్. తను ఆల్రెడీ ఇది ప్రొజెక్టర్స్ హోమ్ థియేటర్ సర్వీస్ చేసి ఆ బిజినెస్లో ఉన్నాడు. ఆ కంపెనీ పెట్టాడు ఓన్గా. అప్పుడు దాకా వేరే చోట జాబ్ చేసేవాడు. తన దగ్గర ఒక 6 months జాబ్ చేశారు. వదిలేసిన 6 months ఆడిచ్చిన దాంతో నేను సస్ట్ అయ్యాను ఫస్ట్ ఇక్కడ. తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నా, మళ్ళీ మనీ అందరికి నేను తీసుకున్నా. ఎవరైతే నాకు అడగకుండా కావాలేమో అని మా కజిన్స్ కానీ ఎవరైనా మనీ వాళ్ళు అనుకుని మీకు అందరికి మళ్ళీ రిటర్న్ ఇచ్చాను. అసలు మీకు ఎవరి దగ్గర తీసుకున్నారు కానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చాను.
అంత ఉంది మీకు. ఐ మీన్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం తీసుకోకూడదు, డిపెండ్ అవ్వకూడదు అనేది విపరీతంగా కూడా ఉండదు. ఇవ్వకపోయినా ఏమనేవాళ్ళు కదా, అట్లా ఉండదు. ఇచ్చేసాను, మీకు ఇచ్చేయాలనిపించేది అంతే, మన దగ్గర ఎందుకు ఇవ్వగలిగాని ఇచ్చేసాను. ఓకే, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. ఫ్రెండ్స్. మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అసలు గొడవలేదు మాకు ఇంట్లో. నా యాక్టింగ్, నేను స్క్రీన్ మీద అసలు ఏం చేసినా ఏంటైనా అసలు నన్ను ఎవరు నువ్వు అది చేయొద్దు ఇదే చెయ్యి అని అంటే, లేదు నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను కదా, ఏదైనా ఆలోచించే చేస్తాడులే అనేది ఉంటుంది. కానీ నువ్వు ఏం చేస్తాను నన్ను ట్రాక్ చేసేవాళ్ళు ఎవరు లేరు అసలు. ఫ్యామిలీ నుంచి కానీ ఇండస్ట్రీలో ఎందుకండి మనకి అసలు ఆ గొడవ లేదు మా వైఫ్. తను కూడా ఇంకా నువ్వు షోలకి వెళ్ళొచ్చు కదా, ఎక్స్పోజ్ అవ్వచ్చు కదా అంటారు కదా. డాన్స్ ఎందుకు చేయరు? చేయకూడదని కాదు, పెద్ద ఎందుకు మరి. డాన్స్ షోలు పక్క అడిగే ఉంటారు కదా, చాలా డాన్స్ షోలు జరిగినాయి, ఎందుకు చేయలేదు? షోలు కూడా తక్కువ వెళ్ళాము. అవును, అసలు రారు, చాలా తక్కువ అండి. ఎప్పుడో కానీ చూడలేదు మిమ్మల్ని. మేము ప్రతి షోలో తిరిగేవాళ్ళం, గుర్తుందో లేదో. సిగ్గు అనుకోవాలా లేకపోతే ఇంక చాలు ఎక్స్పోజర్ అనుకోవాలా, నాకు పెద్దగా ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉన్నానో అది చేసుకుంటా. డాన్స్ షోలు చాలా తక్కువ అయితే మీరు డాన్స్ చేయడం. ఓకే, అమెరికా అమ్మాయి ప్రోమోస్కి వచ్చేవారు కదా, ప్రమోషన్స్ కి హీరో హీరోయిన్. అసలు రాకుండా లేను, ఎప్పుడన్నా ఒక షోకి బట్ అట్లా మెరిసి వెళ్ళిపోయేవారు. అవార్డు తీసుకోవటం, కుటుంబ అవార్డ్స్కి వచ్చారు కదా. సో లవ్ మ్యారేజ్ కదా మీది? కాదా, రిలేటివ్స్ అమ్మాయి. ఓకే, మా పెదనాన్న భార్య అంటే మా పెద్దమ్మ అవుతుంది కదా, మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు కూతురే. ఓకే, మీకు మరదల వరుస అన్నట్టు. సో జనరల్ గానే అలా అయిపోయింది. ఇప్పుడు మన యూట్యూబ్ లో చాలా రాసింది. నేను అక్కడ చూసాను, నేను ఇంటర్వ్యూల కోసం. అమ్మాయిది కూడా చిన్నప్పటి నుంచి తెలిసేమో అయితే మీరు? చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి తెలియదు, నిజంగా చెప్పాలంటే తెలియదు. అంటే వాళ్ళు వేరే 4-5 బజార్లు ఉండేవాళ్ళు, పెద్ద తెలీదు. తర్వాత మల్లికార్జున అని ఉన్నాడు మా పెదనాన్న కొడుకు, తను ఇలా అయితే ఎలా ఉంటుంది అనుకుంటే సరే ఓకే అలా జరిగిపోయింది. సో లవ్ మ్యారేజ్ కాదైతే చూసుకోండి, యూట్యూబ్లో పెట్టిన అబద్ధాలు. అరేంజ్డ్ మ్యారేజ్ 200%. అండ్ నేను ముద్దుమందారం చేసే టైంలో మీది రన్ అయ్యేదండి. నేను మీ దాంట్లో కూడా గెస్ట్ రోల్ చేసాను ఒకసారి వచ్చి. బట్ నాకు అప్పుడు ఒక టాక్ అనిపించేది, సీతాకాంత్ గారు అసలు రొమాంటిక్ సీన్స్ చేయరు, అసలు అమ్మాయిలు ముట్టుకోరు అని ఒకటి వచ్చేది. ఎంత నిజమేనది? జనరల్గా నేను విన్నా, ప్రామిస్. నేను ఇప్పుడు చెప్పారు కదా గట్టిగా, అదే ఎందుకని అంటే మీకు అట్లా ఇప్పుడు ఇందాక చెప్పారు స్టేజ్ మీదకి డాన్స్ ఎందుకేరంటే ఏమో అది భయం కావచ్చు, లేకపోతే సిగ్గు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సిగ్గు ఉంది ఒక బేసికల్ ఇంటర్నల్ గా, అలా సిగ్గు బయటకు రానివ్వకుండా మేనేజ్ చేస్తాం. బట్ సీరియల్ అనేసరికి మాక్సిమం హీరోయిన్స్ గా ఉంటాయి కదా, వాటిని ఏదో కొంచెం వయా మీడియాగా పాస్ చేసేవాళ్ళం. కొంచెం మరి ఉంటాయి కదా, ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాను నేను. ఇప్పుడు ఇంటర్వ్యూ ఆపర్చునిటీగా తీసుకొని ఎవరెవరైతే నా వల్ల అలా ఇబ్బంది పడ్డారో, హీరోయిన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఏంటి అనుకొని ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఛానల్కి కానీ ఇలా ఇబ్బంది పెట్టడం అందరికి సారీ చెప్తున్నారు. సో అంటే జనరల్ గా హీరోస్ మ్యాక్సిమం ఎక్కడ నువ్వు చెప్పరండి, రొమాంటిక్ సీన్స్ అనేసరికి మీకు తెలియదే ఉంది. ఎక్కడైనా అమ్మాయిలు ఇబ్బంది పడతారేమో, ఇప్పుడు ఇబ్బంది పడలే. కానీ ఒక హీరో సైడ్ నుంచి అప్పుడు చాలా పెద్ద టాక్ ఉండేది, సీతాకాంత్ గారు చేయరంట. మా సెట్కి వినపడేది, ఎందుకంటే మాకు సీరియల్ రోజు రొమాంటిక్ సీన్లు ఉండేది, అది చెయ్యకూడదు అనుకునేవాడిని. సో అంటే పర్టికులర్ రీజన్ ఏం లేదు దానికి. కొంచెం నా మీద ఆ విషయంలో కొంతమంది కోపం కూడా ఉంది. అంటే హీరోయిన్స్ అని కాదు, మేబీ ఛానల్లో అట్లా కూడా కోపం ఉంది. అంటే వాళ్ళు ఆయన చేయడు, చేయకపోతే అలా ఇట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు, మీ సీరియల్లో హీరో రొమాంటిక్ సీన్ చేయనన్నాడు అనుకో, మీరేమంటారు? వదిలేమంటారా? నేను ఎవరినైతే ఇబ్బంది ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే నాలంటుడు ఇంకొకటి తగలేదు నాకు, కాబట్టి నేను ఇబ్బంది వాడు ఎవరన్నా చెయ్యి. ఇప్పుడు హీరోయిన్ కానీ ఎవరన్నా కాదులంతా అంటే అసలు పెద్దగా అలాంటి ప్రాబ్లమ్స్ అసలు మ్యాక్సిమం రాలేదు. మనం కోరుకున్నవి వాళ్ళు చేయనవి మనం ఎక్స్ట్రా చేయించలేదు, వాళ్ళు చేయనని చెప్పలేదు. ఇప్పుడు ఓకే, రొమాంటిక్ సీన్స్ పక్కన పెట్టేద్దాం, కొన్ని టఫ్ సీన్స్ ఉంటాయి, కొంతమంది చేయలేమంటారు, కొంచెం దూకే సీన్స్ ఎట్లాంటివి కొన్ని ఉంటాయి, అలా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే దూకే సీన్స్ సీరియల్ నీకు తెలుసు, అంత యాక్షన్ పార్ట్లు ఏమి ఉండవు. అవును, ఎక్కడో ఒక్కొక్కసారి కూడా అలాంటి వాటికి నాకేం అబ్జెక్షన్ అసలే అలా ఏం చేసేవాడు. ఇప్పుడు నాకు అమెరికా అమ్మాయి ఫస్ట్ సీన్ లో నేను కృష్ణానది స్విమ్మింగ్ రాదు నాకు, రాదా? ఓకే, అక్కడ బ్యాక్ వాటర్ లో తీసారు, అది చాలా లోతుంది. ఒక్క చోట ఒక ప్లాట్ఫామ్ ఉంది ఏదో కింద, అంటే ఇక్కడ దాకా మునిగిపోతాం, కింద ఉంది. అది ఎట్లా ఉందంటే 6x6 ఉంది. ఓకే, ఎవరు ఈత వచ్చినాయని పెట్టారు. బట్ అతను ఎక్కువసేపు షార్ట్ అయిపోయేంత లోపల ఉండలేదు, అంతసేపు అతను వచ్చేయమన్నారు.
నేను జస్ట్ స్విమ్మింగ్ చేసినట్టు చేయాలి. ఓకే. ఆ రోజు ఎండ్ అయిపోయేది లైఫ్. బట్ స్విమ్మింగ్ చేసినట్టు చేశాను, కింద లేదు పోది, ముందుకు వెళ్ళిపోయా. ఓహో, దిగి వెళ్ళిపోయారు లోతుకి, ముందుకు వెళ్ళిపోయా ఆ ప్లేస్ నుంచి వదిలేసి. సో బట్ ఓకే వచ్చారు వాళ్ళు ఆ టైంకి. అది కొంచెం టఫ్, అది కొంచెం అలా అంటే చెయ్యను అనేది ఉండదు, చేత కాకపోతే చేత కాదని చెప్తారు. బట్ అది నార్మల్ అనుకున్నారు, కాకపోతే అనుకోకుండా రాదని చెప్పాం, రాదన్నట్టే ప్లాన్ చేశారు. కానీ ప్రమాదాలు అట్లా మనకు చెప్పిరావు కదా. అలా అసలు ఆ సీన్ చేయడానికి ఒక మధ్యలోకి వెళ్తున్నప్పుడు బోటు కెమెరా ఏం పెట్టారు, అది ఉంటుంది కదా క్రేన్ ఆమ్, క్రేన్ పెట్టేస్తే ఆమ్ బయటకు ఉంది, ఆ కింద తూడు ఏదో ఉంటది కదా అది చుట్టుకుంది బోటుకి. బోటు ఇట్లా పడిపోయింది, కెమెరా కింద వాటర్లోకి వెళ్ళి 3 సార్లు మునిగి పైకి వచ్చింది. అదే అయిపోయాం అనుకున్నా అప్పుడే. బోట్ అతను దిగేసి ఆ తూడు తీసేసేసి వచ్చేదాకా అంతే ఉంది. అది పెద్ద ఆ రోజు, అది కూడా డే 1 షూట్ అండి, అది డే 1 షూట్. అబ్బా ఫస్ట్ అది తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఇది మన ప్రతాపం. మిగతా అది అయిన తర్వాత ఇదా అప్పటికో జరికొచ్చింది. ఇంక మీరు ఏం చైనా ఏం చెప్పలేదు అయితే. అది అంటే మీకు ఈత రాదు అన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే అనిపిస్తుంది అంతే, ఓవర్ ఇంకా అయిపోయింది అంటే అయిపోయింది. అంటే ఎక్కడ నాకు అనుమానం లేదు మధ్యలో పోతామని. ఓ కొంచెం టైం ఉంది మనకు అనిపించింది. డివోషనల్ గా లేదంటారు కానీ చెప్పేదంతా డివోషనాలిటీ లేదు, డివోషనల్ లేదు, స్పిరిచువాలిటీస్ ఏమీ లేవు అసలు పెద్ద విషయాలు, పెద్ద పదాలు. సో జస్ట్ మీకు అనిపించింది వాళ్ళు చేసేస్తున్నారు, గో విత్ ద ఫ్లో అంతేనా మీరు?